నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తోంది. త్వరలోనే దాదాపు 3.5 లక్షల ఇండ్లని జనాభా ప్రాతిపదికన కులాల వారీగా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది. ఇక్కడ చూస్తే మరి ఆ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి దక్కుతాయి, ఎవరెవరు అర్హులు అనే అంశం మీద ఈ వీడియో చేస్తున్నాను. చివరి దాకా వినండి. మీకు ఇందిరమ్మ ఇల్లు రావడానికి అర్హత ఉందా లేదా అనేది ఈ వీడియో చివరి దాకా వింటే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ చూస్తే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇద్దరిదే కీ రోల్. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేలదే కీలక పాత్ర. మరి ప్రొవిజనల్ రూల్స్లో పొందుపరిచిన హౌసింగ్ శాఖ సీఎం రివ్యూ ఆమోదం తర్వాత ఫైనల్. త్వరలోనే సీఎం మంత్రులు కలెక్టర్లతో సమీక్ష సమావేశం అంటూ ఇక్కడైతే న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. ఇక్కడ చూస్తే మరి జనాభా ప్రాతిపదికన మరి సాధారణంగా గృహ నిర్మాణ పథకాల్లో ఎస్సీ ఎస్టీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తారు. మరి ఇందిరమ్మ స్కీమ్లో ఒక తరహా విధానాన్ని ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి ఒక గ్రామంలో క్యాస్ట్ల వారిగా ఏ క్యాస్ట్లు ఎక్కువ ఉంటే వారికి ఎక్కువ ఇళ్లను, తక్కువ ఉన్న క్యాస్ట్లకి తక్కువ ఇళ్లను మంజూరు చేసే విధంగా చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు మంజూరు చేస్తారట. ఇతర క్యాస్ట్లో అయితే 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల కోసం మంజూరు చేస్తారు. ఇక స్థల విస్తీర్ణంపై కూడా సీఎం నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 125 గజాల స్థలం టార్గెట్గా పెట్టే అవకాశం ఉంది, పరిమితిగా పెట్టే అవకాశం ఉంది. మరి స్థానిక ఎమ్మెల్యేలది, మీ స్థానిక ప్రజాప్రతినిధులదే ఈ ఎంపికలో కీలక పాత్ర అయితే ఉంటుంది. కాబట్టి మీరు వారిని సంప్రదించవచ్చు. మరి ఎవరికి ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ కొన్ని రూల్స్ అయితే పెట్టారు. తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండాలి, సొంత స్థలం కలిగి ఉండి దారిద్ర్య రేఖ దిగువన ఉండాలి, సామాజిక ఆర్థిక సర్వే 2011లో ఇండ్లు లేని వారిగా పేరు నమోదై ఉండాలి, సొంత స్థలం దాని పూర్వ వివరాలు ఆన్లైన్లో పక్కాగా ఉండాలి, ఇదివరకు ప్రభుత్వం నుంచి ఏ హౌసింగ్ స్కీమ్కు లబ్ధిదారులుగా ఉండరాదు, స్థానికంగా ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని సహేతుక వివరణ ఇవ్వాలి, లబ్ధిదారుల పేర్లను గ్రామ సభల్లో ప్రకటించి ఎటువంటి అభ్యంతరం లేకుండా చూడాలి, సొంత జాగా ఉన్న వారికి ఆన్లైన్లో స్థలాన్ని ట్యాగ్ చేసి విధంగా ఉండాలి. ఈ రూల్స్ అన్నిటినీ సంతృప్తి పరిస్తేనే వారికి ఇందిరమ్మ ఇల్లు దక్కే అవకాశం ఉంది. మరి దాదాపు త్వరలోనే ఈ ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు ప్రక్రియ అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి రెడీగా ఉండండి. మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఇల్లు పొందాలి అనే అంశం మీద కూడా మీకు కొంచెం మీ డౌట్స్కి క్లారిఫై చేసే అవకాశం ఉంది మన ఛానల్లో. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుంది. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.